హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ బ్లాగ్స్. మాకైతే ఇక్కడ స్ప్రింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. కొంచెం సన్నీగా ఉంటుంది, బట్ చల్లగానే ఉంటుంది. కాకపోతే మనకి చెర్రీ బ్లాసమ్, బాదం బ్లాసమ్ అలా ఫ్లవర్స్ అయితే వస్తాయి అన్నమాట. సో కొన్ని ఫొటోస్ దిగుదామని అయితే రెడీ అయ్యాను. అండ్ ఇప్పుడైతే మా ఆయాంష్ బాబుని కూడా రెడీ చేయాలన్నమాట. రెడీ చేసిన తర్వాత బయటికి వెళ్ళి మాకు దగ్గరలో ఒక పార్క్ ఉంది. అక్కడైతే ఒక 2 ట్రీసే ఉంటాయి. అండ్ మా దగ్గరలో ఇంకొక ప్లేస్లో ఏంటంటే కొన్ని ట్రీస్ ఉంటాయి, కానీ మొత్తం కార్స్ అవన్నీ పార్క్ చేసి ఉంటాయి. మంచిగా వస్తాయో లేదో కూడా తెలియదు, బట్ ట్రై చేద్దాము, ఫొటోస్ అయితే తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను అనమాట. సో అందుకని లాంగ్ ఫ్రాక్ వేసుకొని రెడీ అయ్యాను. మీకు ఫ్రాక్ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. నేను డ్రెస్ చూపిద్దామని కెమెరా అలా పట్టగానే అయాన్ష్ అయితే వచ్చేసి కెమెరా చూసేసి ఏదేదో చెప్తున్నాడు అనమాట కబుర్లు. డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్గా ఆ బౌ ఏదైతే ఉందో అది బాగా ఎలివేట్ అయిందనమాట. ఇది మా చెల్లి డ్రెస్. నేనైతే నొక్కేసాను ఒకసారి వేసుకొని ఇస్తా అని చెప్పేసి. సో బాగుంది కదా, పిక్స్ దిగుదామని చెప్పేసి అయితే వేసుకున్నాను అనమాట. బ్యాగ్తో వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నా. రెడీ అయిపోయి బయటకైతే వచ్చామన్నమాట. ఇప్పుడు వెళ్తున్నాము. ఆల్రెడీ 1:30 దాటింది. సో వెళ్ళి జస్ట్ ఎన్ని పిక్స్ అయితే తీసుకోగలుగుతామో అన్ని తీసుకొని వచ్చేయడమే. మా అయాన్ష్ అయితే ఈ మధ్య క్యాప్ ఇలా వేసుకుంటున్నాడు అనమాట. అలా పైకి చూస్తున్నాడు. అదొక ఆటలా అయిపోయింది వాడికి. అయాన్ష్ని అయితే కూర్చోబెట్టేసా, ఇంకా నేను ఎక్కాలన్నమాట. సో మా వారు స్ట్రోలర్ తేయడానికి వెళ్ళారు. అది తీసుకొచ్చేసిన తర్వాత పెట్టుకొని వెళ్తాము. మేము ఏంటంటే మ్యాక్సిమం స్ట్రోలర్ అయితే క్యారీ చేస్తామన్నమాట. అట్లీస్ట్ అంటే నేను సింగిల్ పిక్స్ దిగాలి అనుకున్నప్పుడు అయాన్ష్ని అందులో కూర్చోబెడితే అటు ఇటు పరిగెత్తకుండా ఉంటుంది కదా, లేదంటే మనం వాడి చుట్టూ తిరుగుతూ ఉండాలి. సో అసలు మూడంతా స్పాయిల్ అయిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి స్ట్రోలర్ క్యారీ చేసామంటే తను అందులో కూర్చోబెట్టేసి నేను తీసుకోవాల్సిన కొన్ని పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు. ఆ తర్వాత అయితే మేము ఇంకా ఫ్యామిలీ పిక్చర్స్ దిగుతామన్నమాట. సో అందుకని చెప్పేసి స్ట్రోలర్ అయితే కంపల్సరీ క్యారీ చేస్తాము. అందులో అది పార్క్ కాబట్టి కొంచెం లాంగ్ ఉంటుంది అనమాట. అంటే చాలా పెద్దగా ఉంటుంది అనమాట. నడవడానికి కూడా అంత కష్టం కదా అయాన్ష్కి. అందుకని చెప్పేసి ఇదైతే కంపల్సరీ ఫాలో అవుతాం. ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గరలోనే చెప్పాను కదా, కొన్ని వరుసగా అయితే ఒక 4-5 అలా ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ అన్ని కార్స్ పార్క్ చేసి ఉంటాయి అన్నమాట. పార్కింగ్ ఉంటుంది. సో అవన్నీ కనిపిస్తాయేమో, అసలు పిక్చర్స్ ఎలా వస్తాయో లేదో అని చెప్పి చూస్తూ ఉన్నా అనమాట. బట్ అక్కడ ఏంటంటే కొంచెం మనకి అందేలాగా చెట్లు కిందకు ఉంటాయి. అప్పుడు పట్టుకొని దిగాలన్నా కానీ బాగుంటుంది కదా. అసలు బ్లూమింగ్ అయితే చాలా మంచిగా ఉంది. పర్ఫెక్ట్ టైంకి వెళ్ళామేమో అని అనిపించింది అనమాట. కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. నేను యాక్చువల్గా మీకు ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. అసలు సాంగ్ అదే యాడ్ చేశాక చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఎప్పటి నుంచో దిగుదాం అనుకుంటున్నాను. అంటే ఇలా డెడికేటెడ్గా ఒక మంచి డ్రెస్ వేసుకొని అలాగా. జనరల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ఆ బ్లూమింగ్ సీజన్ వచ్చినప్పుడు నార్మల్గా వెళ్తే ఏ అవుట్ఫిట్ మీద ఉంటే అలా కొన్ని ఫొటోస్ నేను దిగడము, లేదంటే ఆ చెట్లని ఫొటోస్ తీయడం అలా చేస్తాను. బట్ ఈసారి అయితే ఇలా ఫోటోషూట్ లాగా తీసుకోవడం నాకు అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేస్తాను, చూడండి. ఆ తర్వాత అయితే ఇంకా మేము పార్క్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇది అంతా అక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutes డిస్టెన్స్ అంతే. అక్కడ పార్క్ చేసేసుకొని ఇంకా పార్క్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అసలు వీళ్ళకి అంటే పండగే అనమాట. ఎందుకంటే ఇలా సూర్యుడు వచ్చాడంటే కనుక వాళ్ళకి ఫుల్ పండగలాగే ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 5 to 6 months ఇంట్లోనే వింటర్లో గడిపేస్తారు కదా. సో ఇలా సన్లైట్ రాగానే అందరు కూడా బయటకు వస్తారు. మీరు కనుక గమనిస్తే అట్లా సైకిల్స్ తిరుగుతూనే ఉన్నాయన్నమాట. చాలామంది సైక్లింగ్ చేస్తున్నారు. అండ్ చాలామంది అయితే పిక్నిక్ చేసుకుంటున్నారు, బర్త్డే పార్టీస్. ఆ రోజు అయితే ఎన్ని చూసామో. అండ్ నేను ఇంకెక్కువగా పీపుల్ని అలా చూపించకూడదు, అది కరెక్ట్ కాదనమాట. సో అందుకని చెప్పేసి అవేమి షూట్ చేయలేదు. బట్ ఆ రోజైతే చాలా మంది ఉన్నారు. అరౌండ్ 12 degrees అలా ఉంది. నేను చెప్పింది ఈ పార్క్లో ఈ ట్రీస్ అనమాట. బట్ కాకపోతే ఇవేంటంటే చాలా హైట్లో ఉన్నాయి. పట్టుకొని దిగడానికి అయితే కుదరదు. బట్ కానీ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అంటే కొంచెం లో యాంగిల్లో అలా పెట్టేసి దిగామన్నమాట, చెట్లు కూడా కనిపించేలాగా. అసలు అవైతే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఇంకా నేను వీడియోస్ లాగా అలాగేం తీసుకోలేదు. ఆ తర్వాత అయితే ఇంకా కొంచెం ఆల్మోస్ట్ ఒక 1.5 hour అక్కడే ఉన్నాము. ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పేసి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ పార్క్లో ఇలా వాటర్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఒకటి నది, అది ఫ్లో అవుతూ ఉంటుంది. సో బోటింగ్ చేసే
చేసేవాళ్ళు బోటింగ్ చేస్తారు, అండ్ గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు. అలా చాలామంది అయితే ఉన్నారు. ఇంకా చిన్నగా అలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఫొటోస్ ఎలా వచ్చాయి అని చూసుకుంటూ అయితే ఇంకా వెళ్దామని స్టార్ట్ అవుతున్నాము. వాటర్ అక్కడ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే సన్లైట్కి అవి అసలు మెరుస్తున్నాయి. ఇంత అంటే ఇట్లా షైన్ అవుతున్నట్టుగా ఉందన్నమాట. నేను మీకు నెక్స్ట్ క్లిప్లో కనిపిస్తుంది చూడండి. అది హంస అయితే చాలా బాగుంది, అందుకే కొంచెం వీడియోస్ తీసా అనమాట. చాలా నీట్గా ఉంది అని చెప్పేసి ఇగో ఇలా చూసారు కదా ఎలా షైన్ అవుతుందో. సో ఆ తర్వాత అయితే ఐస్ క్రీమ్ తెచ్చుకుందామని చెప్పేసి ఇక్కడ మనకి ఎంట్రన్స్ అనమాట, పార్క్కి ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. అక్కడ చాలా ఐస్ క్రీమ్వి పార్లర్స్ లాగా ఉంటాయి. సో మా హస్బెండ్ అయితే అక్కడికి వెళ్ళారనమాట తీసుకురావడానికి. ఈలోపు అయాన్ష్ అయితే నా క్యాప్ తీసుకొని పెట్టుకుంటున్నాడు. అసలు ఫుల్ మునిగిపోయాడు అనమాట అందులో. కానీ తర్వాత ఇలా ఇలా సెట్ చేసుకున్నాడు. ఎంత క్యూట్గా అనిపించాడు. అసలు పిల్లలు మనం ఏది చేస్తే అదే వాళ్ళు కూడా రిపీట్ చేయాలని చూస్తూ ఉంటారు కదా. నేను అంతకుముందు క్యాప్ పెట్టుకొని ఫొటోస్ దిగా అని చెప్పేసి ఆ క్యాప్ పెట్టుకొని వాడు కూడా స్టిల్స్ ఇస్తున్నాడు అనమాట. కాలు ముందుకు పెట్టి ఇలా క్యాప్ అలా పెట్టి సర్లే అని చెప్పి కొన్ని నేను కూడా వాడికి క్యూట్గా ఫొటోస్ వీడియోస్ తీశాను. ఆ తర్వాత అయితే పావురాలు వస్తున్నాయి అని చెప్పేసి భయపడి ఇటు వచ్చేస్తున్నాడు. తనకి ఆ పావురాలు అవి చూడడం అంటే బర్డ్స్ అవి అంటే చాలా ఇష్టం అనమాట. చూస్తాడు, బట్ అవి దగ్గరకు వస్తుంటే మాత్రం భయపడతాడు అనమాట. ఇలా నేను కూర్చొని చూస్తా అయాన్ష్ని అటెళ్ళకు ఇటెళ్ళకు అని చెప్తా ఉండేలోపు మా ఆయన అయితే ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేసారు. సో నాకైతే ఈ స్టార్ సెటెల్లా అది ఫేవరెట్ అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అదే పిక్ చేసుకుంటా. అండ్ ఇంకా తినేసిన తర్వాత అయితే ఇంకా పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఈలోపు ఈ పోర్షే కార్ అయితే కనిపించింది. అసలు సూపర్ ఉంది కదా. హాయ్ ఎవ్రీవన్, మేమైతే బ్యాక్ ఇంటికి వచ్చేసాము. ఇప్పుడైతే నేను ఒక షాపింగ్ హాల్ అయితే చూపిస్తాను అనమాట. మేము నిన్న సాటర్డే రోజు ఊరికే నార్మల్గా బయటకైతే వెళ్ళాము, స్టుట్గర్ట్కి వెళ్ళాము. అంటే మా మెయిన్ మోటో వచ్చేసి అయాన్ష్కి ఏమైనా క్లాత్స్ దొరుకుతాయేమో చూద్దామని చెప్పేసి. ఎందుకంటే స్ప్రింగ్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ సమ్మర్ కాబట్టి అంటే వీళ్ళు ఎదుగుతూ ఉంటారు కదా. సో కొన్ని క్లాత్స్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాము అని చెప్పి అయితే వెళ్ళాము. బట్ మాకైతే బడ్జెట్లో మంచి వింటర్ వేర్ అయితే దొరికాయి. అన్నీ కూడా 50% ఆఫ్ అనమాట. ఫస్ట్ అయితే అయాన్షే తీసుకొని వెళ్ళాము. అక్కడ ఆల్రెడీ ఉన్న ప్రైస్ మీద ఇంకా 50% వచ్చేసరికి సరే ఓకే మనం కూడా ఏమైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పేసి వెళ్ళైతే మాకు కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. సో అవన్నీ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. క్వాలిటీ కూడా బాగున్నాయి. అండ్ కాఫ్ ఆఫ్ కిలరియాలో ఏంటంటే మోస్ట్లీ కూడా అన్ని బ్రాండ్స్వే ఉంటాయన్నమాట. సో అలా మాకు బ్రాండ్స్ అన్నీ కూడా బడ్జెట్లో వచ్చాయి. నేను నాకు గుర్తుంటే ప్రైజెస్ కూడా చెప్తాను, లేకపోతే కనుక మీకు చూపిస్తా. సో లెట్స్ స్టార్ట్ ద హోల్ వీడియో. మధ్యలో అయితే కిసెస్ చాక్లెట్స్ తెచ్చారు మా హస్బెండ్, ఇవి నా కోసం. సో ఇది అయితే వింటర్ జాకెట్ అనమాట, మా హస్బెండ్ కోసం తీసుకున్నాము. ఇది కిల్టెక్ నుంచి, బట్ అంటే చాలా చాలా బాగుందన్నమాట. అంటే మనకి పీక్ వింటర్లో కూడా చలి అనేది ఆపుతుంది. సో అలా ఉంది. మాకు ఇది అరౌండ్ 50 euros పడింది అనమాట. బట్ జనరల్గా మనం రెగ్యులర్గా నార్మల్ ఎస్ ఆలివర్ కానీ H&M కానీ అట్లా వేరే ఏమన్నా చూసినా కానీ 50 euros కంటే పైనే ఉంటాయి. ఈ మధ్య అయితే ప్రైమార్క్లోనే ఎక్కువ ప్రైజెస్ ఉంటున్నాయి. సో ఇది మాకు బడ్జెట్లో వచ్చింది అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ కూడా మా హస్బెండ్కి ఇంకొక జాకెట్ తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి నార్మల్గా మనకి స్ప్రింగ్లో కానీ లేదంటే మనకి ఫాల్ సీజన్లో కూడా వేసుకోవడానికి ఇది మంచిగా ఉంటుంది అనమాట. ఇదేంటంటే పల్చటిది, మనకి అంత చలి అయితే ఆపదు, బట్ మనకి స్ప్రింగ్లో కానీ ఫాల్ సీజన్లో కానీ అయితే సరిపోతుంది అనమాట బయటికి వెళ్ళినప్పుడు అలా వేసుకోవడానికి. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ వేసుకున్నప్పుడు అయితే ఇంకా బాగుంది అనిపించింది నాకు, అందుకని చెప్పేసి తీసుకున్నాము. ఇదైతే అరౌండ్ 35 euros పడింది. 70 ఉంటే దాని మీద 50% వచ్చేసి 35 పడింది. బట్ ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ అయితే 90 euros చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ అయాన్ష్కి అయితే ఇవి తీసుకున్నాము, మంచిగా క్యూట్గా అనిపించాయి అనమాట పుల్లోవర్స్. ఇవేంటంటే కొంచెం లైక్ 3 to 4 yearsకి, ఎందుకంటే అయాన్ష్ నెక్స్ట్ ఇంకా కిండర్ గార్డెన్కి వెళ్ళేటప్పుడు కావాలి కాబట్టి
ఈ 3-4 మంత్సే కదా మాకు మళ్ళీ సమ్మర్ ఉండేది, తర్వాత మళ్ళీ వింటర్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి కొంచెం ఫుల్ హ్యాండ్స్ పుల్లోవర్ టైప్ అవే తీసుకున్నాం అనమాట అన్నీ కూడా. అండ్ ఇది ఇంకొకటి. సో ఇవన్నీ కూడా మాకు అరౌండ్ 5 యూరోసే పడ్డాయి అనమాట. సో మంచి డీల్లో వచ్చాయని చెప్పేసి ఈ యొక్క తనకైతే ఒక 4 తీసుకున్నాము. సో ఇదొకటి గ్రీన్ది, గ్రీన్యే 2 అయ్యాయి. అక్కడైతే మోస్ట్లీ మనకు అన్నీ కూడా బ్రాండ్స్వే ఉంటాయి అన్నమాట. సో కొంచెం మంచి బడ్జెట్లో దొరికాయి కాబట్టి తీసేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి నావన్నమాట. నేను కూడా ఒక 2 పులోవర్సే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఓల్నీది. నాకు ఇది దీని మీద అయితే 25 ఉంది, హాఫ్ ప్రైజ్కి పడింది అనమాట. సో ఇవేంటంటే మనకి మంచి డీల్లో వచ్చినట్లు, ఇలా తక్కువ ప్రైజెస్కి వచ్చినప్పుడు. ఇదైతే ఫర్ది. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను ఇలాంటిది ఒకటి తీసుకోవాలని చెప్పేసి. సరే ఓకే ఓకే అయాన్స్, నన్ను చెప్పనిస్తావా? ఓకే చావ్ చావ్. సో ఇదైతే ఫర్ద్ అనమాట. సో ఇది కూడా అంతే, దీని మీద అయితే 30 యూరోస్ ఉంది. బట్ నాకు ఇది కూడా హాఫ్ ప్రైస్కి వచ్చింది. బట్ ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది అనమాట. అంటే ఊడిపోయేలాగా లేదు, చాలా బాగుంది. ఇదైతే స్ట్రీట్ వన్ స్టూడియోది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మా హస్బెండ్కి షూస్ తీసుకున్నాము, లాక్టోస్వి. సో ఇవి కూడా అంతే 50% ఆఫ్ ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఒక్క నిమిషం బాక్స్ పక్కన పెట్టి చూపిస్తా. సో డిజైన్ అయితే ఇలా వచ్చింది. అండ్ మెయిన్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే గ్రిప్ చాలా బాగుందన్నమాట. సో హైకింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అండ్ నార్మల్గా మనం రెగ్యులర్గా వాకింగ్కి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాము. ఇది అంతే అరౌండ్ 55 to 60 యూరోస్ అయితే పడ్డాయి. ఇవి కూడా నాకు బాగా నచ్చాయి అనమాట. లైక్ మంచి గ్రీన్ కలర్లో వచ్చాయి, బాగున్నాయి అనిపించింది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.